ఆదాని అంబానీల కోసమే మోదీ పనిచేస్తున్నారని, దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు బతకాలన్నా ఉద్యోగులు రావాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమని మంత్రి సీతక్క అన్నారు. ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్లను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక మంది రైతులు చనిపోతే ఏ ఒక్కరిని సైతం పరామర్శించిన కేసీఆర్ ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారామె. మా ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు. దానితో ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మరి ఇప్పుడు జరిగేది ఢిల్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలు మీ ఎన్నికలు, గల్లీ ఎన్నికలు. మరి ఈ ఢిల్లీ ఎన్నికలలో ఈ స్టేట్ మీద మీద మీకేదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద, అక్కడ ఉన్నటువంటి సోనియమ్మ మీద, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే గారి మీద మాత్రం మనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఎందుకంటే ఆది నాయకత్వం మరి 34 సంవత్సరాల తర్వాత ఒక్కసారి రాహుల్ గాంధీ గారికి, ఇందిరమ్మ కుటుంబానికి ప్రధానమంత్రిగా అయ్యేటువంటి అవకాశం రావాలంటే ఇక్కడ నుంచి మరి మన వంశీ లాంటి సోదరులు మన పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో మనం గెలిపించి పంపడమే మన పార్టీకి ఇచ్చేటువంటి గొప్ప గౌరవం.